హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి శామ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ అయితే నేను ఒక 2 అప్డేట్స్ అనేది అయితే తెచ్చానండి. సో ఆ 2 అప్డేట్స్ ఏంటంటే మనకి ఫస్ట్ వచ్చేసి L2 బెనిఫిషియరీస్ ఎవరైతే ఉన్నారో జిహెచ్ఎంసీలో, అంటే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి ఇవన్నీ ఏరియల్ బెనిఫిషియరీస్కి అయితే ఒక గుడ్ న్యూస్. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒక పర్టికులర్ ఏరియాలో వచ్చేసి మనకి 1600 డబుల్ బెడ్రూమ్లు అయితే ఖాళీగా ఉన్నాయండి. సో మీరు వీడియో అనేది స్కిప్ చేయకుండా కంప్లీట్ వీడియో చూడండి, సో దట్ మీకు ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందండి. అలాగే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ వీడియో అనేది నచ్చితే కూడా ఒక లైక్ అనేది కూడా చేసేయండి. సో పదండి ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్గా వచ్చేసి మనకి 1600 డబుల్ బెడ్రూమ్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇది కేసీఆర్ హయాంలో కట్టించిన డబుల్ బెడ్రూమ్లు ఏవైతే ఉన్నాయో ఇవి వచ్చేసి మనకి కొల్లూరు 2లో అయితే ప్రజెంట్గా ఈ డబుల్ బెడ్రూమ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. అందరూ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారండి. అంటే జిహెచ్ఎంసీలో వచ్చేసి మనకి ఎప్పుడు ఈ డబుల్ బెడ్రూమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనేసి అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. సో మనకి డేట్స్ అనేవి అంటే ఫస్ట్ ఏప్రిల్ అన్నారు, దెన్ మే అన్నారు, ఇప్పుడైతే జూన్ 1కి జిహెచ్ఎంసీలో వచ్చేసి ఉన్న అవైలబుల్ డబుల్ బెడ్రూమ్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేస్తానన్నారు. సో ఇలా వీళ్ళు ఇంకా డేట్స్ అనేవి ఎక్స్టెండ్ చేస్తూ ఉన్నారు. సో నేనైతే ఈ డేట్న అంటే జూన్ 1న డబుల్ బెడ్రూమ్ అనేది డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంటే ఎన్ని అవైలబుల్ అయితే ఉన్నాయో అన్నీ అనుకుంటున్నాను. ఎందుకంటే మనం 2 డేస్ బ్యాక్ చూస్తే కనుక మనకి నాంపల్లిలో వచ్చేసి కొన్ని డబుల్ బెడ్రూమ్ అనేవి అయితే డిస్ట్రిబ్యూట్ అనేది అయితే చేశారు. సో ఇప్పుడు ఈసారి ఏదైతే డేట్ ఇచ్చారో ఈ పర్టికులర్ డేట్న మనకు తెలిసినంత వరకు అయితే డబుల్ బెడ్రూమ్లో అయితే డిస్ట్రిబ్యూషన్ అనేది అయితే చేస్తారు. సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. సో నాకు ఎటువంటి అప్డేట్ అనేది వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. థ్యాంక్ యూ.